సప్త స్వరములు పలికే హృదిలో, ఏడు రంగులు విరిసే మదిలో. సప్త స్వరములు పలికే హృదిలో, ఏడు రంగులు విరిసే మదిలో. దేవదేవుని మందిరానికి, దైవ వాక్యపు నీడలోకి, దేవదేవుని మందిరానికి, దైవ వాక్యపు నీడలోకి పేరు పెట్టి పిలచు స్వామి, పేరు పెట్టి పిలచు స్వామి. పూజకు మేము తరలి రాగా, గణగణమణి గుడి గంటలు మ్రోగి ప్రభుని సన్నిధి రమ్మని పిలిచి, గణగణమణి గుడి గంటలు మ్రోగి ప్రభుని సన్నిధి రమ్మని పిలిచి. సప్త స్వరములు పలికే హృదిలో, ఏడు రంగులు విరిసే మదిలో. సప్త స్వరములు పలికే హృదిలో, ఏడు రంగులు విరిసే మదిలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ యాంటోనీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు శ్రీ పల్లికల రవి ఆల్బర్ట్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అనుగ్రహించమని కోరుతూ పల్లికల అన్నపూర్ణ, పి ఉదయ్ కిరణ్, సునీత, జెసికా కిరణ్, అజయ్ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ, కీర్తిశేషులు ఏరువ బ్రూనారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ అన్నమేరి, జోసఫ్ విజయ్, సరితారెడ్డి, అజయ్ రెడ్డి, శ్లీవారెడ్డి, మాథ్యూ తనయ్, మేరీ తరుణిక, అంతోని, తనీష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు పొలిపిరెడ్డి రాజుగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దేవాది కృపావరములు దయచేయమని పొలిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమ పూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్, స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని సంకల్పం, మానవ సమర్పణం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త ద్వారా యేసు ప్రభు మానవ కుటుంబం గురించి, వివాహ వ్యవస్థ గురించి, అందులోని పవిత్రత గురించి, ప్రామాణికత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రశ్నించిన వారికి ధీటుగా జవాబిస్తూనే ఆది నుండి దేవుని ప్రణాళిక ఎంత పవిత్రంగా ప్రభావవంతంగా ఉందో తెలియజేస్తూ ఉన్నాడు.
ఇటువంటి సందర్భములో మనం గ్రహించే అంశము దేవుని సంకల్పానికి మనం సమర్పించుకోవాలి. అది ఎటువంటి జీవితమైనా సరే, అది వివాహ జీవితం కావచ్చు, సమర్పణ జీవితం కావచ్చు, మనము దేవుని ప్రణాళికలో భాగం కావాలి. అప్పుడే ఆయన పరిపూర్ణత, ఆయన పరలోక రాజ్యము ఈ లోకంలో సంపూర్ణంగా నెలకొని ఉంటాయి. దాని కొరకు మనం ఒక బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాము. ఆ బాధ్యతలో ప్రవేశించే మనము అహర్నిశలు కూడా అటువంటి దైవరాజ్యం కొరకు కృషి చేయాలి. ఆ కృషిలో భాగంగా మనల్ని దీవించమని, ఆత్మశక్తిని అనుగ్రహించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మన పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను నా తేజస్సును నీకు ప్రసాదించితిని, కానీ నీవు ఓ వేశ్యగా తయారైతివి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 60వ వచనం నుంచి 63వ వచనం వరకు. ప్రభువు వాణ్ణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయమైన కార్యములను దాని దృష్టికి తీసుకొని రమ్ము. యావే ప్రభునైన నేను యెరూషలేముతో ఇట్లు చెప్పుచున్నాను, నీవు కానాను మండలంను జన్మించితివి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీవు పుట్టినప్పుడు ఎవరూ నీ బొడ్డు కోయలేదు, నిన్ను స్నానము చేయింపలేదు. నీ చర్మముకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో చుట్టలేదు. ఎవరు నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు. నీవు జన్మించినప్పుడు ఎవరూ నిన్ను అనురాగముతో చూడక బయటి పొలమున వదిలివేసిరి. అప్పుడు నేను నీకు ప్రక్కగా పోవచ్చు, నీవు నీ నెత్తురులో పడి తన్నుకొనుచుండుట చూచితిని. నీవు నెత్తురులో మునిగి ఇంటివి, కానీ నేను నీవు బ్రతుకున్నట్లు చేసి తిని. నీవు పొలములోని మొక్కవలే చక్కగా పెరిగినట్లు చేసి తిని. నీవు పెరిగి యుక్త వయస్సుకు వచ్చితివి. నీ స్తననములు పుష్టించెదను, నీ శిరోజములు పెరిగాను, కానీ నీవు దిగంబరివై ఉంటివి. నేను మరలా
నీ ప్రక్కగా పోవచ్చు, నీకు వలపు పుట్టు కాలము వచ్చినదని గ్రహించి తిని. దిగంబరివై ఉన్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చి తిని. నేను నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇది యావే ప్రభునైన నా పలుకు. అంతటా నేను నీకు స్నానము చేయించి నీ నెత్తుటిని కడిగివేసి తిని. నీ చర్మముపై ఓలీవు తైలము పులిమి తిని. నీకు పువ్వులు వేసిన వస్త్రమును మేలైన తోలు చెప్పులను తొడిగించి తిని. నారబట్టతో కుట్టిన నుదుటి పట్టికతో పట్టు అంగీతో నిన్ను అలంకరించి తిని. నిన్ను ఆభరణములతో చేతి కంకణములతో మెడకు రత్నమాలలతో సింగారించి తిని. నీ ముక్కుకు చెవులకు నగలు పెట్టి నీ తలపై సొగసైన కిరీటము నుంచి తిని. నీవు వెండి బంగారములతో చేసిన సొమ్ములు ధరించితివి. బుట్టాలు వేయించిన నారబట్టలు పట్టుబట్టలు దాల్చితివి. మేలిరకపు పిండితో చేసిన రొట్టెను తేనెను ఒలీవు తైలమును భుజించితివి. సాటిలేని సొగసి కత్తవైతివి. నేను నా తేజస్సును నీకు ప్రసాదించి తిని కనుక నీవు పూర్ణ సౌందర్యవతివి. దేశదేశములందు పేరు తెచ్చుకొంటివి. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. కానీ నీ సౌందర్యము వలన కీర్తి వలన నీకు తల తిరిగినది. నీవు నీ చెంతకు వచ్చిన వారందరితోనూ వ్యభిచరించితివి. కానీ నీవు బాలికగా ఉన్నప్పుడు నేను నీతో చేసిన ఒడంబడికను స్మరించుకొని ఇప్పుడు నీతో శాశ్వత నిబంధన చేసుకొందును. నేను నీ అపరాధములెల్లా మన్నింతును. కానీ నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరు విప్పజాలవు. ఇది యావే ప్రభునైన నా వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ కోపము చల్లారినది. నీ కోపము చల్లారినది. నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు. దేవుడు నాకు రక్షకుడు. నేను ఆయన నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. రక్షణను కూడా ప్రసాదించును. అందరూ ప్రభు ప్రభు నీ కోపము చల్లారినది. నీ కోపము చల్లారినది. నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు. ప్రభువుకు వందనములు అర్పింపుడు. ఆయన సహాయం అర్థింపుడు. ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు. ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ ప్రభు ప్రభు నీ కోపము చల్లారినది. నీ కోపము చల్లారినది. నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు. ప్రభువును కీర్తింపుడు. ఆయన మహాకార్యములు చేసెను. లోకమెల్లా ఆయన చేతల నెరుగునుగాక. సియోను వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. అందరూ ప్రభు ప్రభు నీ కోపము చల్లారినది. నీ కోపము చల్లారినది. నీవు నన్ను ఓదార్తువు. నీవు నన్ను ఓదార్తువు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 3 నుండి 12 వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించినే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతెను వివాహమాడువాడు వ్యభిచారి యగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటాయే మేలుతరము అని పలికిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తనకు తాము నపుంసకులైన వారు కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. దేవుని సంకల్పము మానవ సమర్పణము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో యేసు ప్రభువు పరిసయ్యులకు సమాధానమిస్తూ ఉన్నాడు. ఆ సమాధానంలో భాగంగా విడాకుల సమస్య వచ్చినప్పుడు 2 రకాలుగా వారికి జవాబిస్తూ ఉన్నాడు. మొదటిది వారి తత్వమును గమనిస్తూ ఉన్నాడు. పరిసయ్యులు వస్తూ ఉన్నారు, ప్రభువును పరీక్షించాలని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానిని ప్రభు గ్రహించాడు. వీరు ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి రావడం లేదు, వీరు ఒక నిజాన్ని గ్రహించడానికి రావడం లేదు, వీరు పరలోక రాజ్య సూత్రాలను తెలుసుకోవడానికి రావడం లేదు, వీరు నన్ను పరీక్షించడానికి వస్తూ ఉన్నారని గ్రహించాడు. అయినా సరే వారికి జవాబిస్తూనే పరలోక సత్యం గురించి, తండ్రి యొక్క ప్రణాళిక గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రతి సందర్భాన్ని, ప్రతి పరీక్షను కూడా యేసు ప్రభువు ఒక పరలోక సూత్రాన్ని అందించడానికి, పరలోక సందేశాన్ని అందించడానికి వినియోగించుకుంటూ ఉన్నాడు. అటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి నేటి సువార్తలో పరిసయ్యుల ప్రశ్నకు జవాబుగా యేసు ప్రభువు తండ్రి యొక్క ప్రణాళిక గురించి, ఆది నుండి కూడా స్త్రీ పురుషులు వేరుగా ఉండడము, ముఖ్యంగా వివాహ బంధములో ఏకమైన వారు, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కలిసి ఉన్నవారు ఎప్పటికీ విడిపోకూడదు, ఏ మానవుడు కూడా వారిని విడదీయకూడదని ఖరాఖండిగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసుని ఇంకా పరీక్షించాలని వారు అంటూ ఉన్నారు. అట్లయితే పాత నిబంధనలు మోషే ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కదా, ఎవరైనా సరే అన్యాయం చేసినట్లు వారి యొక్క ప్రమాణాన్ని మర్చిపోయి వేరే మార్గాన్ని అవలంబించినప్పుడు, తప్పుడు ద్రోవను ఎంచుకున్నప్పుడు విడాకులు తీసుకోవచ్చు కదా
అని మోషే రాసి ఉన్నాడు కదా అని చెప్పి తిరిగి పరీక్షించడానికి పరిచయులు అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటాడు, దేవుని యొక్క ప్రణాళిక అది కాదు, కేవలము మీ హృదయ కాఠిన్యమును బట్టి ఆయన ఆ విధంగా అన్నాడు. కానీ అనాది నుండి కూడా, సృష్టి ఆరంభము నుండి కూడా దేవుడు వారిద్దరిని కూడా ఒకటిగా జతపరిచి ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సువార్తలోని 3వ భాగంలో మరొక అంశాన్ని ఇప్పుడు శిష్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతవరకు పరిచయులు ప్రశ్నించారు, శిష్యులు అంటూ ఉన్నారు, మరి భార్యాభర్తల మధ్య మామూలుగా ఇన్ని గొడవలు, ఇన్ని మనస్పర్ధలు, ఇన్ని అపోహలు, ఇన్ని తప్పుడు జీవితాలు ఉన్నాయంటే వివాహం చేసుకోకుండా ఉండడమే మేలు కదా అని శిష్యులు అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభువు ఇచ్చే జవాబు, దేవుని అనుగ్రహం ఉంటే తప్ప అది ఎవరికి సాధ్యము కాదు అంటూ ఉన్నాడు. అంటే వివాహం చేసుకోవడము దేవుని అనుగ్రహమే, వివాహం చేసుకోకుండా ఉండడము కూడా దేవుని అనుగ్రహమే. ఈ విధంగా అటు పరిచయులకు ఇటు శిష్యులకు యేసుప్రభు జవాబిస్తూ చెప్పినటువంటి ఈ యొక్క విడాకుల సమస్య నుండి మనము 3 సత్యాలు తెలుసుకోవచ్చు. మొదటిది, ఇది క్రీస్తు ప్రబోధం. రెండవది, ఇది శ్రీసభ విశ్వాసం. మూడవది, ఇది క్రైస్తవ జీవిత సత్యం. క్రీస్తు ప్రబోధం. ఎందుకంటే మామూలుగా వివాహమును దేవుడు ఆదిలోనే సృజించి ఉన్నాడు అని తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి సువార్త నుండి ప్రభు ఆది కాండానికి వెళ్తూ ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 24, 25, 26 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఆదిలో తండ్రి దేవుడు స్త్రీ సృజించి ఒకరిని ఒకరికి తోడుగా ఇచ్చి ఉన్నాడు, కాబట్టి వారిరువురు ఏక శరీరులై ఒకే ఒక శాశ్వత బంధములో ఉండిపోతారు అని సెలవిస్తూ ఉంటే, అటువంటి ఒక శాశ్వత బంధం గురించి ప్రభు మాట్లాడుతూ ఈనాటి సువార్తలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి వివాహం గురించి చెప్తూ అందులో విడాకుల సమస్య లేదు. దేవుని నామములో, దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పములో ఒకటిగా మారిన జంట విడాకుల గురించి ఆలోచించకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క ప్రబోధం ఈ లోక సంబంధాలు కాబట్టి, ఈ లోక ఆలోచనలు కాబట్టి, పరులు అనేక మంది మన వైపు చూస్తూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు ఆ వివాహ బంధములో, కుటుంబ జీవితంలో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు కలగవచ్చు, కొన్ని అనుమానాలు రేకెత్తవచ్చు. కానీ ఇవన్నీ కూడా శాశ్వత బంధానికి ఆటంకం కాకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అది ఒక ప్రేమ బంధము, ఒక శాశ్వత బంధము, ఒక జీవిత బంధం. ఆ బంధము నుండి వారికి వారు విడిపోవాలని అనుకోకూడదు, ఎవరైనా సరే వారిని విడిపించాలని, విడగొట్టాలని చూడకూడదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో అటువంటి విడాకుల అంశం అనేది లేదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రియులారా, క్రీస్తు సత్యం ప్రకారం, క్రీస్తు ప్రబోధం ప్రకారం ఈ విధంగా వివాహ బంధము శాశ్వతమైనది. ఒక్క మరణముతో తప్ప వారి యొక్క బంధము విడిపోకూడదు. ఒకవైపు వివాహ బంధం గురించి మాట్లాడుతున్నాడు, మరొక వైపు ప్రభు మరొక జీవితం గురించి, అనగా సమర్పణ జీవితం గురించి, దైవరాజ్యం కొరకు తాము సమర్పించుకున్న వారి గురించి. అందుకనే ప్రభు అంటున్నాడు, దానికి దేవుని అనుగ్రహం కావాలి, దేవుని పిలుపు కావాలి అని. ప్రభు చెప్పే 3 సత్యాలు. కొంతమంది పుట్టుకతోనే నపుంసకులుగా పుడుతూ ఉన్నారు, అంటే వివాహానికి అర్హత లేకుండా పుడుతూ ఉన్నారు. ఇంకొందరు వేరే వాళ్ళ చేత బాహ్య శక్తులకు, ఆ ప్రలోభాలకు లొంగిపోయి నపుంసకులుగా మారిపోతూ ఉన్నారు. మనం చూడవచ్చు సమాజంలో లింగ మార్పులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. మూడవదిగా ప్రభు అంటూ ఉన్నాడు, తమకు తాముగా వారు దేవుని రాజ్యానికి సమర్పించుకోవడానికి నపుంసకులుగా మారుతున్నారు. అంటే వారి యొక్క బ్రహ్మచర్య జీవితాన్ని అవలంబిస్తూ వివాహాన్ని పక్కన పెట్టి తాము మనస వాచ కర్మన, శరీరము, మనస్సు, ఆత్మను తండ్రి యొక్క దేవునికి, దైవరాజ్య ప్రబోధానికి సమర్పించుకుంటున్నారు. అది
మన క్రైస్తవ భాషలో సమర్పణ జీవితం అంటాం. కాబట్టి ఒకవైపు వివాహము మంచిదే, పవిత్రమైనదే, ఆ దేవుని యొక్క సంకల్పంలో భాగమే అని చెప్తూనే, మరొక వైపు కేవలము దైవరాజ్యం కోసం ఎవరెవరైతే వివాహం చేసుకోకుండా తమ తాము సమర్పించుకుంటారో అది కూడా పవిత్రమైన జీవితం అని ప్రభు అంటూ ఉన్నాడు. ఈ విధంగా మనకున్నటువంటి ఆ రెండు అంశాలు, వివాహ జీవితము, సమర్పణ జీవితము, ఈ రెండింటిని కూడా ఇది తండ్రి యొక్క సంకల్పం నుండి వస్తూ ఉన్నాయని తెలియజేస్తూ, ఈ రెండు కూడా పవిత్రమైనవే, వాటిని భద్రంగా కాపాడుకోవాలి అని సెలవిస్తున్నాడు. ఇది క్రీస్తు ప్రబోధం. మరి రెండవదిగా శ్రీసభ విశ్వాసం. మరి క్రీస్తు యొక్క ప్రబోధన నుండి, సందేశం నుండి శ్రీసభ ఎటువంటి సత్యాన్ని నేర్చుకుంటుంది? యేసు ప్రభు యొక్క ప్రణాళిక నుండి, ఆయన యొక్క సంకల్పం నుండి అనేక అంశాలను తీసుకుంటుంది. అదేవిధంగా మన శ్రీసభలో మనకుండే దివ్య సంస్కారాలు, శ్రీసభ సాంప్రదాయం ప్రకారము, శ్రీసభ ప్రబోధ ప్రకారం మనకు 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. మొదటి 3 కూడా మనము ప్రవేశ సంస్కారాలు అంటాం. బాప్తిస్మము, ధృవీకరణ అభ్యంగనము మరియు దివ్య సప్రసాదము. అంటే క్రైస్తవ జీవితంలో ప్రవేశించాలంటే ఈ 3 అవసరము. ప్రవేశించిన తర్వాత బలంగా ఉండాలంటే దివ్య సప్రసాదం అవసరం, ఆత్మశక్తి అవసరం. కాబట్టి ఈ 3 కూడా ప్రవేశ సంస్కారాలు. తర్వాత 2 ఉన్నాయి, సఖ్యత సంస్కారాలు. 1 పాప సంకీర్తనము, 2 వ్యాధిగ్రస్తుల అభ్యంగనము. ఈ రెండింటి ద్వారా మనము శ్రమలలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, మనకు పాపంలో ఉన్నప్పుడు ఉపశమనాన్ని అందించడానికి ఉపయోగపడే 2 దివ్య సంస్కారాలు. అదేవిధంగా 3వ భాగము దైవ పిలుపు దివ్య సంస్కారాలు అంటారు. అంటే వివాహము, గురుపట్టము, సమర్పణ జీవితం. కాబట్టి ప్రభువు బోధించినటువంటి ఆ అంశాల నుండి శ్రీసభ కూడా ఏ విధంగా ఈ గురుత్వాన్ని స్థాపిస్తూ ఉంది, ఈ జ్ఞాన వివాహాన్ని స్థాపిస్తూ ఉంది, వాటిని పవిత్రంగా ఉంచుకోవాలి అని సెలవిస్తుందో తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గురుత్వము కూడా సమర్పణ జీవితం, దేవుని పిలుపే, అది కూడా పవిత్రమైన జీవితమే. బ్రహ్మచార్య జీవితము, దైవరాజ్యం కొరకు అర్పించుకున్న జీవితము పవిత్రమైందే. దీనిని ఇప్పుడు కాదు, పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ప్రభు అంటున్నాడు, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే ఎన్నుకొని ఉన్నాను, పిలిచి ఉన్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగమే. అంతేకాదు, పుణ్య పౌలు కూడా తన యొక్క జీవిత పిలుపు గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. గలతీల పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, నేను నా మాతృగర్భమున పుట్టక మునిపే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు అని ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే గురుపట్టము, సమర్పణ జీవితము, గురువులకు, కన్యాస్త్రీలకు ఏ విధంగా వీరందరూ కూడా వ్యక్తిగత చిత్తశుద్ధితో, ఎవరు బలవంతం చేస్తే వచ్చేది కాదు. ఇది దేవుని పిలుపు, దేవుని అనుగ్రహము, దేవుని కార్యము, దేవుని సంకల్పము. ఆయన పిలుపులో భాగస్థులు కావాలంటే అటువంటి వ్యక్తిగత స్వేచ్ఛతో రావాలి. ఒకరు వెళ్ళమంటే వెళ్ళేది కాదు, ఒకరు రమ్మంటే వచ్చేది కాదు. ఎందుకంటే దైవ పిలుపు మనకు ప్రపంచంలో బాహ్యంగా కనిపించే ఒక వస్తువు కాదు, దేవుడే స్వయంగా అందించే ఒక సమర్పణ జీవితము. అటువంటి జీవితంలో కొంతమంది ప్రవేశిస్తూ ఉంటారు దైవరాజ్యం కొరకై. ఇదంతా కూడా శ్రీసభ విశ్వాసము. అందుకొరకే ద్వితీయ వాటికన్ మహాసభ, ఆధునిక ప్రపంచంలో శ్రీసభ అనే పత్రములో 41వ ప్రకరణంలో వాక్యములు ఇలా ఉంటుంది: వివాహము, కుటుంబ వ్యవస్థ పవిత్రమైనవి, సమిష్టి జీవనానికి పునాది అని అంటుండే. అంటే ఇరువురు దేవుని ప్రణాళికలు భాగమైనప్పుడు వారు ఇక ఏకశరీరులు కాకుండా సమిష్టిగా జీవించాలి. ఒక శరీరంతో, ఒక మనసుతో, ఒక ఆత్మతో జీవించాలి, ఒక సంఘంగా ఏర్పడాలి. ఆ విధంగా దేవుడు తలపెట్టినటువంటి ఆ యొక్క లోక సృష్టిలో, సృష్టి కొనసాగింపులో వారు తమ యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారంటారు.
అదేవిధంగా రెండవ జాన్ పాల్ పావు గారు వారు రాసినటువంటి కుటుంబము దాని విలువలైనటువంటి ఒక పత్రములు ఫమిలియారిస్ కన్సార్షియో అంటారు. ఆ పత్రములు అంటూ ఉన్నారు, ఇటువంటి వివాహం అనేది ఒక పవిత్రమైన జీవితానికి పిలుపు అంటారు. కేవలము ఈ గురుపట్ట మాత్రమే కాదు, సమర్పణ జీవితం, మఠ జీవితం మాత్రమే కాదు, వివాహము కూడా ఒక పవిత్రమైన కార్యం. అది పవిత్రత కొరకై దేవుడు పిలిచి ఉన్నాడు అంటారు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వివాహ బంధములో ఒకటైన తర్వాత వారు ఇచ్చిపుచ్చుకునే ఆమె ప్రేమ బంధములో వారు ఆ పవిత్రతను కొనసాగించాలి అని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చూడండి ప్రియులారా, ఈ శ్రీసభ విశ్వాసములో ఈ యొక్క ఒకవైపు వివాహానికి మరొక వైపు సమర్పణ జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నాయో తెలుస్తుంది. మరి మూడవదిగా క్రైస్తవ జీవిత ప్రమాణము. మనము వివాహ బంధములో గమనించగలం, స్త్రీ పురుషులిద్దరు కూడా చేతిలో చేయి వేసి మాట పట్టిస్తూ ఉంటారు, ప్రమాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రమాణములో 2 విశ్వాస సత్యాలు దాగి ఉన్నాయి. మొదటిది ఒకరికొకరు ప్రేమను చూపించుకుంటామని, కాబట్టి ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరితో ఒకరము విశ్వాసం కలిగి ఉంటామని, విశ్వసనీయతతో కష్టములో, సుఖములో, బాధలో, సౌఖ్యములో, అనారోగ్యములో అన్ని వేళలా కూడా తోడుగా ఉంటాను మాట ఇస్తూ ఉన్నారు. ఈ మాట పట్టునిచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళికలు మనం గమనించగలం. ఇందులో 2 ప్రమాణాలు, ఒకటి వ్యక్తిగత పవిత్రత, రెండవది ఐక్యత, మూడవది విడదీయలేని ఒక బంధము. అంటే వారికి ఎటువంటి ఆలోచన రాకూడదు. రెండవ ప్రమాణము బిడ్డల్ని కని దేవుని బహుమానంగా స్వీకరించి వారిని విశ్వాసములో పెంచటము. ఈ 2 కూడా. కాబట్టి క్రైస్తవ జీవితములో క్రీస్తు ప్రబోధం ప్రకారము, శ్రీసభ విశ్వాస పయనం ప్రకారము మనము ఈ వివాహ బంధాన్ని స్వీకరించాలి, దాన్ని పవిత్రంగా కొనసాగించాలి, తద్వారా దేవుని ప్రణాళికలో భాగస్థులు కావాలి. అవును ప్రియులారా, ఇంతటి లోతైన భావాలను ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనము వివాహం పట్ల ఎటువంటి ఆలోచనను కలిగి ఉన్నాము, కుటుంబం పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాము, కుటుంబ జీవితము సంఘ జీవితానికి పునాది అని గ్రహించి ఆ కుటుంబ విలువలను కాపాడుకోవటానికి, భార్యాభర్తలుగా ప్రామాణికంగా జీవించడానికి, బిడ్డలను దైవరాజ్య ప్రబోధనలో విశ్వాసంలో పెంచడానికి సిద్ధంగా ఉన్నామా ఒకవైపు. మరొక వైపు పవిత్రమైన జీవితాన్ని ఎంచుకున్నటువంటి గురువులు, మఠవాసులు మనము కూడా దైవరాజ్యం కొరకు మన జీవితాన్ని సమర్పించి ఉన్నాము. ఇటువంటి లౌకిక భౌతికమైనటువంటి ఆలోచన లేకుండా సంపూర్ణంగా మనస వాచ కర్మానికి ఇవ్వడానికి మనం సంసిద్ధమై ఉన్నాం. మన జీవితాన్ని మనము ఏ విధంగా ఆయనకు అర్పిస్తూ ఉన్నాము, ఎటువంటి లోటుపాట్లున్నా సరిదిద్దుకొని విశ్వాసముతో పవిత్రత జీవించడానికి ప్రయత్నం చేద్దామా. ఈ విధంగా 2 దివ్య సంస్కారాలు, వివాహము, మఠ జీవితము, ఈ రెండింటిని కూడా మనము విశ్వాస సత్యాలుగా, పవిత్రత సూత్రాలుగా మనము ధరించి ముందుకు సాగాలని ప్రభు పిలుపుస్తున్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పిలుపులో భాగస్తులైనా సరే, ఆ పిలుపులోని సారాంశం గ్రహించి ప్రభు కొరకు జీవించడానికి, కుటుంబ విలువలు కాపాడటానికి, పవిత్రతను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. గో
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వాటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలు మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తునిగా చేసుకొనెను. శిలువయందు దారబోసిన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని అనుగ్రహించెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును, ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయడకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులంతోని పీఠాధిపతిని, గురువందబడి మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తమ దినమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కనితల మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి సేవిస్తున్న పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. వివాహములోని పవిత్రతను, సమర్పణ జీవితంలోని పవిత్రతను గ్రహించి దేవుని సంకల్పంలో భాగస్థులు కావడానికి కావలసినటువంటి ఆత్మానుగ్రహాన్ని దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీతిన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి సర్వేశ్వరునికి వందనములు. వందనములు.